ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్య సీతమ్మ, కుమారుడు రాజు, కుమార్తె లక్ష్మితో కలిసి నివసించేవాడు. రామయ్య కష్టపడి పొలాల్లో పనిచేసి తన పిల్లలను ప్రేమతో, క్రమశిక్షణతో, మంచి విలువలతో పెంచాడు. కాలక్రమేణ రాజు పెద్దయ్యాడు, మంచి ఉద్యోగం పొందాడు మరియు నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ కొత్త స్నేహితులు కలుసుకున్నాడు. వారు అతనిపై ప్రతికూల ప్రభావం చూపించారు. అతను తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు మరియు అరుదుగా మాత్రమే సంప్రదించేవాడు. ఒకరోజు రామయ్య తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. సీతమ్మ రాజును ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేసింది. మొదట రాజు ఆ కాల్ను పట్టించుకోలేదు. తన జీవితంలో బిజీగా ఉండిపోయాడు. కాని ఆ రాత్రి అతను తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు. తన తండ్రి చేసిన త్యాగాలు, పొందిన ప్రేమ, పశ్చాత్తాపం మరియు భావోద్వేగం అతన్ని కమ్మేశాయి. అతను వెంటనే గ్రామానికి వెళ్లి ఆసుపత్రిలో తన తండ్రిని కలుసుకున్నాడు. కన్నీళ్లతో రాజు క్షమాపణ చెప్పాడు. క్షమించండి నాన్నా, నిజంగా ముఖ్యమైనదాన్ని నేను మర్చిపోయాను. రామయ్య బలహీనంగా నవ్వుతూ చెప్పాడు, నీవు తిరిగి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. కుటుంబం మన జీవితానికి మూలం. దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు.